సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూ చేయండి. సినిమా రిలీజ్‌కి ముందే హేట్ ఎందుకురా? ఇప్పుడు జరుగుతున్న నెగటివిటీ చూస్తుంటే ఒకటి క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది నేచురల్ టాక్ కాదు. ప్లాన్డ్ నెగెటివ్ పీఆర్‌లా ఉంది. రీసెంట్‌గా మెక్సికోలో జరిగిన ఈవెంట్‌లో ఎస్ఎస్ రాజమౌళి స్పీచ్ టైమ్‌లో జనాలు లేచిపోయారని స్ప్రెడ్ చేస్తున్న రూమర్స్. కానీ ఫుల్ వీడియో చూస్తే కాంటెక్స్ట్ వేరేలా ఉంటుంది. కొన్ని క్లిప్స్‌ని కట్ చేసి నెగెటివ్ క్రియేట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం కాదు. లాస్ట్ టైం పోస్టర్ ట్రైలర్ రిలీజ్ టైంలో కూడా సేమ్ ప్యాటర్న్. అప్పుడు కూడా మహేష్ బాబుకి యాక్టింగ్ మీద అన్నెసెసరీ ట్రోల్స్, ఎక్స్‌ప్రెషన్స్ లేవని, పనికిరాని సినిమా అని లేబుల్స్ వేశారు. రిలీజ్‌కి ముందే వర్డిక్ట్ ఇచ్చేస్తున్నారు. హెల్తీ క్రిటిసిజం ఓకే. కానీ టార్గెటెడ్ నెగటివిటీ డిఫరెంట్. సినిమా నచ్చకపోతే రిలీజ్ తర్వాత చెప్పండి. కానీ ముందే మూవీని డౌన్ చేద్దామని యాక్టర్స్‌ని డీగ్రేడ్ చేయడం, ఇది ఆడియన్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ట్రై చేసిన వైబ్ వస్తుంది. ఫైనల్‌గా డిసైడ్ చేయాల్సింది ఆడియన్సే. కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే సినిమా నిలుస్తుంది. లేదా ఫట్. టాక్ క్రియేట్ చేయడం ఈజీయే. కానీ రెస్పెక్ట్ మెయింటైన్ చేయడం కష్టం. అయినా వారణాసి టీమ్ వెస్ట్‌కి ఎక్స్‌పోజర్ కోసం వెళ్లారు. వాలిడేషన్ కోసం కాదు. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్‌లో చెప్పండి.